వాళ్ళకు కూడా తెలియని పరిస్థితుల్లోనే ఉంది. ఇందాక నేను సతీష్ గారితో అన్నట్టు వాళ్ళ పార్టీ అయితే మారారు అనే దానికి కొంతమందికి అయితే ఉన్నాయి. ఎందుకంటే ఖైరతాబాద్ దానా నాగేంద్ర గారిని తీసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ నుంచే ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన వరకు ఓకే. అట్ ద సేమ్ టైం కడియం శ్రీహరి గారు కూడా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వాళ్ళ అమ్మాయి కావ్య ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ పార్టీ నుంచి ఆయన ప్రచారం చేశారు కాబట్టి ఇలా ఒక ట్రెండ్ అయితే మనకు క్లియర్గా కనపడుతుంది. బట్ మిగిలిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అనేది తెలియదు. గూడెం మహిపాల్ రెడ్డిని తీసుకుంటే ఆయన పార్టీ మారారు అని చెప్తున్నారు కానీ ఇప్పటికే ఆయన ఆఫీస్లో కేసీఆర్ గారి ఫోటోనే ఉంటుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నాననే చెప్తారు. కాబట్టి ఇదంతా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ ఎమ్మెల్యేల విషయంలో. సరే ఇవాళ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్పీకర్ ఏం చేస్తారు, ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది మీకు అనిపిస్తుంది మీ విశ్లేషణ ప్రకారం? ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటి అది దాని పరిధి దాటిపోతున్నది. ఏది కానీ ప్రజలు ఏదైతుందో ప్రజాప్రతినిధులు ప్రజల కోసం సేవ చేద్దామన్నది భావన అది పక్క పెట్టేసి ఇప్పుడు వెల్ఫేర్ గవర్నమెంట్ పోయి ఇది కమర్షియల్ గవర్నమెంట్. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఏంటంటే అదొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎలక్షన్లో కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. అంత అల్కా లేదు. ఏదో చాలా ఏదో కొన్ని డబ్బులు పెట్టినా పెట్టకుండా గెలిచి వచ్చిపోయాను వావిలాల గోపాలకృష్ణ ఆ టైప్ అన్నది లేకుండా ఇప్పుడు ఆయన వాళ్ళు మన పాపం సున్నం రాజా ఇది ఇల్లందుకు వెళ్ళి ఆయన ఇటువంటి వాళ్ళు ఏదైతుందో ఆ సందర్భాలు పోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఏమైందంటే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసింది. ఏ పార్టీలు రాజకీయ పార్టీలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసింది. ఎంతసేపు పార్టీ ఎట్లా రన్ చేయాలి, మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి అదే ప్రయత్నం తప్ప ఆడ హ్యూమన్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అన్నది మొత్తం మర్చిపోయింది. ఇది ఎప్పుడైతే ఉందో మొట్టమొదట ఇప్పుడు మన గుప్తా గారు చెప్పినప్పుడు ఉన్న పార్ట్ 38 అదంటే స్వతంత్రం కంటే ముందు వేరు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1967-71 మధ్యన 4000 మంది ఎమ్మెల్యేలల్లో 2000 మంది జంపింగ్ ఉన్నారు. జంపింగ్ మార్షల్ 2000 మంది జంప్ అయ్యారు. అప్పుడు 61 నుంచి అది 67 నుంచి 71 5 ఏళ్ళ టర్మ్లా 4000 మంది ఎమ్మెల్యేలల్లో 2000 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత పాపం రాజీవ్ గాంధీకి ఏదైతుందో ఫుల్ మెజార్టీ రాగానే దీన్ని చేద్దాం అనుకున్నాడు. ఏదైతుందో ఫిరాయింపుల చట్టం తేవడానికి చేసాడు. 1967లో గయాలాల్ అంటే ఆయన ఒకరోజు 3 సార్లు పార్టీ మారిండు. మన దగ్గర ఈ కాసాని జ్ఞానేశ్వర్ లెక్క ఆయన 3 సార్లు పార్టీ మారే వరకు ఆయారాం గయారాం అనే సామెత ఆడికెళ్ళి ముట్టింది. అది ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో పాపం రాజీవ్ గాంధీ 85లో పెట్టిండో ఆ పెట్టిన దాంట్లో కూడా ఏదైతే ఉందో ఇక్కడ పకడ్బందీగా పెడదామన్నది లేదు. ఆర్టికల్ మన ఏదైతే రాజ్యాంగంలో ఏదైతే ఉందో 10th షెడ్యూల్ పెట్టిండు. 1952 సవరణ చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే ఉందో సింపుల్గా ఏదో రాసి పెట్టుకొచ్చారు. కానీ దానికి ఒక క్షుణ్ణంగా చట్టంలో ఏదైతే ఉందో ఎందుకు పెట్టాలి ఏంటన్నది వాళ్ళను పార్టీ ఒకసారి మారితే మళ్ళీ డిస్క్వాలిఫై చేద్దాము, లేకపోతే వాళ్ళకు మళ్ళీ శాశ్వతంగా వాళ్ళను ఏదైతుందో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వాళ్ళని ఎక్కడ ఎలాంటి ఎలక్షన్లో కూడా అనర్హులుగా ప్రకటించాలి. ఇవన్నీ కండిషన్స్ పెడితేనేమో భయంతో ఉంటారు, ఉన్నదాన్ని పట్టుకొని పాకులాడతారు. అది ఏది లేదుగా. అయితే 57 నుంచి 67 మధ్యలో ఒకసారి 98 మంది కాంగ్రెస్కి వెళ్ళిపోతే కాంగ్రెస్ మళ్ళీ 419 మందిని పుంజుకున్నది. ఇందిరా కాంగ్రెస్లా వాళ్ళు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే ఉందో ప్రభుత్వం నడపడానికి చాలా మొదటి లబ్ధి పొందింది అది. ఇక ఇదంతా తీసుకొని పోతే చాలా ఏదైతే ఉందో ఎథిక్స్ అన్నది ఎథికల్ పాలిటిక్స్ వాల్యూడ్ బేస్డ్ పాలిటిక్స్ అన్నది లేకుండా పోయే వరకు ఇది మొత్తం కమర్షియల్, ఇది నథింగ్ బట్ పొలిటికల్ బిజినెస్ అయిపోయింది. పాలిటీషియన్స్ ఏదైతే ఉందో బిజినెస్ అయిపోయింది. దాని ప్రకారం వచ్చే వరకు ఈ సంస్కృతి అన్న దాని మీద కూడా కేసీఆర్ కూడా 2014లో ఆయన అవసరం లేకున్నా కానీ మొత్తం అపోజిషన్ ఏం లేకుండా ఓట్ చేస్తాన్న ఉద్దేశంలో ఆయన దుష్ట సంస్కృతి పాటించింది. ఆయన అది అవసరం లేదు, నీకు ఎందుకు ఉండని కదా, నీకు లేనప్పుడే కాదు కదా. అవసరం అనుకుంటే నీకు తక్కువ ఉంటే ఆల్రెడీ ఎంఐఎం సపోర్ట్ చేయడానికే ఉన్నది. వాళ్ళు 7 మీద ఖచ్చితంగా అది ఏంటంటే అది ట్రంప్ కార్డు అన్నట్టు. వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి ట్రంప్ కార్డు. అటువంటి ఉన్నప్పుడు ఈయన అనవసరంగా తెలుగుదేశాన్ని మొత్తం క్లీన్ చేసిండు. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి గుంజుకున్నాడు. సిపిఐలోకి వెళ్ళి ఎవరు పోలేదు, సిపిఎంలోకి వెళ్ళి ఒకడే అనుకుంటా. వాళ్ళు ఇది ఏదైతుందో ఇది చాలా ఏదైతే ఉందో ప్రజాస్వామ్య విలువలను మొత్తం నడి బజార్లో పాత్ర పెట్టడమే.
ఇక దానికి ఏం కాలిపోయింది, నీకు అవసరం లేదు, వాళ్ళు నీకు మెజార్టీ వస్తలేదు అనుకుంటే అప్పుడు విషయం వేరు, సపోర్ట్ తీసుకోవాలి అవసరం. ఇంతకుముందు వీరేంద్ర పాటిల్ కర్ణాటకలో అటైంది, దేవగౌడ పరిస్థితి ఏంది, మొరార్జీ దేశాయిని దించడం ఏంది, ఇవన్నీ ఏదైతే ఉందో చరణ్ సింగ్ ఇవన్నీ వీళ్ళు, చంద్రశేఖర్ కూడా డిఫెక్ట్ 61 మంది ఎంపీలతో ఆయన కూడా వెళ్ళిపోవడం, ఇవన్నీ ఏదైతే ఉందో మోరల్ వాల్యూస్ లేకుండా ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఏదో పునీతుణ్ణి అని బీఆర్ఎస్ చెప్పడానికి లేదు. ఇక్కడ నువ్వు చేసింది ఏదైతే ఉందో నువ్వు చేస్తే ఒక పద్ధతి, నేను మనం మా గుప్తా గారు చెప్తారు కదా, మేము మొత్తం 2/3 మెజార్టీని లాక్కున్నాము అది అన్నాను కదా, నీకు 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 దిక్కు లేకపోతే లాక్కున్నావు అంటే అది ఒక అది జనాలు మెచ్చుకుంటారు కదా, ఆ ఉండడానికి అవసరం ఏముంది లేదు. సెకండ్ టర్మ్ వచ్చినాక కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏం చెప్తుంది చట్టంలా, ఒకసారి ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు ఆయన మంత్రి పదవి ఇవ్వద్దన్నది ఉన్నది క్లాసు, ఆ ప్రొవిజన్ ఉన్నది, మంత్రి పదవులు ఇవ్వకూడదు పక్క పెట్టాలనే ఉన్నది పార్టీ మారితే. అటువంటిది ఇప్పుడు సత్తా ఇంద్రారెడ్డి ఏంది, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏంది, కడియం సిఆర్ ఏంది, తర్వాత దయాకర్ రావు అంటే ఇక్కడ గెలిచిండు అనుకోరు, ఇంకొకరు ఎవరో మల్లారెడ్డి ఏంది, వీళ్ళందరూ ఏదైతే ఉందో విపరీతంగా ఇది ఏదైతే ఉందో ఒక అది దాన్ని చాలా భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. ఈ పరిస్థితి ఎక్కడ ఉండదు జనరల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా తీసుకుందాం, ఒక ఎంపీ కాంటెస్ట్ చేయాలంటే ₹1 పెడితే ఎక్కువ, ఇక్కడ ఏంది ఒక ఎంపీ కాంటెస్ట్ చేయాలంటే 50 నుంచి 100 కోట్లు పెట్టాలి, ఒక ఎమ్మెల్యే చేయాలంటే 25 నుంచి 50 కోట్లు పెట్టాలి. ఈ పరిస్థితి వచ్చే వారికి ఏమైతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమైపోయింది గతంలో. కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఏంటంటే మేము తీసుకోలేదు, బంగారు తెలంగాణ కోసం వాళ్ళే పార్టీలోకి వచ్చిర్రు అని కదా. ఇగో చెప్పడంలో ఏదైతే ఉందో చెప్పడం వేరు, అది వాస్తవికత వేరు. తీసుకోలేదు నేను అనేది ఏంటంటే గుంజుకున్నారు, అదే శ్రీనివాస్ గుప్తా లాక్కోలేదు బలవంతంగా. నేనేమంటున్నా, శ్రీనివాస్ గుప్తా గారు అదొకటి మళ్ళీ 2003లో కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది, 91వ సవరణ జరిగింది. దాంట్లో ఏదైతే ఉందో ఒకసారి ఎమ్మెల్యే వాళ్ళ కండిషన్స్ ఏం పెట్టారంటే ఒక పార్టీ మారినప్పుడు ఆయన మంత్రి పదవి ఇవ్వకూడదు, దూరం పెట్టాలని ఉన్నది. అది అవన్నీ వాళ్ళు దాన్ని ఉల్లంఘించారు కదా బీఆర్ఎస్ కూడా. అది ఎక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు కూడా ప్రజలకు మొదలు జ్ఞానోదయం కావాలి. ఇక్కడ ప్రజలకు జ్ఞానోదయం అయిన తర్వాత ఇట్లా డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్కు మళ్ళా రేపు ఎలక్షన్లో ఓటేయకూడదు పార్టీ మారినది. కానీ ఎక్కడ ఉన్నారు ఓటర్లు కూడా గొర్రెలాగా, ఈవెన్ గొర్రె కాదు కోడి వస్తలేదు, మంచిగా ఇవాళ కంట్రీ చికెన్ 500లకు వస్తలేదు, అంతకంటే అప్పున ఒక ఓటును 5 ఏళ్ళ దాకా 500లకు అమ్మేసి వాళ్ళు ఏదో ఇక వాళ్ళ పూట వాళ్ళు కట్టుకుంటున్నారు. దేశం ముందు ఇప్పుడు ఏమైంది, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. వారికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ దానికోసం ఏంటంటే మళ్ళీ రేపు సర్వైవ్ కావాలంటే బిజినెస్ రన్ కావాలి. ఇప్పుడు ఆస్తులు కూడా కొట్టుకున్నారు కదా వీళ్ళందరూ, ఒక్కొక్కరిది కూడా ఈ రాజకీయంగా వచ్చిన వాళ్ళది ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళ ఎలక్షన్ అఫిడేవిట్లో చూస్తే ఏమేమి ఇచ్చారు, అప్పుడు ఎంత ఆస్తున్నాయి, ఇప్పుడు ఎంత ఆస్తున్నాయి, అందులో ప్రజలది ఒక 25% పెరిగిన దాఖలాలను ఉండాలి కదా, అది లేదు. అది ఒకటి పెట్టారు. ఇప్పటి కూడా ఇదే బీజేపీ గవర్నమెంట్ పోయినసారి వచ్చింది, అంత వచ్చింది. ఇప్పటి కూడా పటిష్టంగా ఏం చేయాలంటే ఈ సవరణ ఏదైతే ఉందో ఈ యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పార్టీ మారడాన్ని దాంట్లో ఇప్పటి కూడా ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు చేసేసి ఒకసారి పార్టీ మారితే అతనికి శాశ్వతంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో మళ్ళా పోటీ చేసి అర్హత కల్పించకూడదన్న క్లాస్ పెడితే చాలు, వీళ్ళు మొత్తం సెట్ అయిపోతారు. అది ఏ పార్టీ అదే కాక అది వదిలిపెట్టేసి ఇక వాళ్ళు జనరల్గా వీళ్ళు బీజేపీలో ఇప్పుడు వచ్చిన కాడ వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో కూడా కమల్నాథ్ పోయి వీళ్ళు రావడం జరిగింది. తర్వాత ఎక్కడ ఇంకొకటి మన అంటే మహారాష్ట్రలోనేమో వీళ్ళిద్దరు కలిసి చేసారు కాబట్టి శివసేన అది చేసి మొన్న ఉద్ధవ్ ఎవరు ఆయన ఏక్నాథ్ షిండే గారు కూడా జంప్ అయిపోయి రావడం ఉన్నది కదా. అది ఈ రకంగా ఇటువంటి ఏదైతే ఉందో పొలిటికల్గా ప్రజల కోసం చేస్తున్నాము అన్నది లేదు. ఇక్కడ ఏంటంటే మొట్టమొదట ప్రజాప్రతినిధులు ప్రజల కోసం సేవ చేస్తామనే ఉద్దేశంతో వస్తారు కదా, ఇక్కడ సేవ అన్నది మర్చిపోయారు. ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్, ఇంకా నేను వీళ్ళు వాళ్ళని చెప్పాను, కుక్కకున్న విశ్వాసంలా వీళ్లకు 1% కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము తిన్నోళ్ళందరూ, ఇప్పుడు మన ఇంటి ముందట ఒక మనిషి కుక్క ఉంటుంది, దానికి రోజు భోజనం పెడితే కుక్క కావాలి కాస్తుంది. ఇక్కడ ఏంది ప్రజల సొమ్ము పన్నులు కట్టిన దాంట్లోకి వెళ్ళి తిన్నోళ్ళందరూ కుక్కతో సమానమేడా. కానీ కుక్కకున్న విశ్వాసం వీళ్ళు భరించలేరు. ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఏదైతుందో గుర్రబ్బైమానిగిరి చేసేసి మళ్ళీ నడిపిద్దాము 5 ఏళ్ళ దాకా ఉన్న దాని మీద ఉన్నది. ఇక్కడ దానం నాగేందరే కానీ ఎవరే కానీ ఇక్కడ ఏదైతే ఉందో
మనీ ఏదైతే ఉందో డబ్బు ప్రభావం ఏదైతే ఉందో ఎక్కడికి వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో స్పెషల్లీ ఈ అర్బన్ సెక్టర్లా స్లమ్ ఏరియాస్లా వాళ్ళు డబ్బులు పెడితేనే ఓటేసే పరిస్థితులు ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అంత ట్రెండ్ మారిపోయింది. పోనీ ఇప్పుడు ఇంత ఎడ్యుకేటెడ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో విద్యావంతులైన తర్వాత అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత డిజిటల్ అది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఓటర్లు ఎవ్వరు మారుతలేరు. ఇక్కడ అంతా అదే రకంగా అయిపోయారు. అటువంటి అప్పుడు వీళ్ళకు ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ స్పీకర్ ఎన్నడో తీసుకోవాలి. ఇక్కడ మేము మొదటి వైఫల్యం ఏదైతే ఉందో స్పీకరు న్యూట్రల్గా ఏదైతే ఉందో ప్రవర్తించాలి. ఏ స్పీకర్ అయినా కానీ స్పీకర్ ఏదైతే ఉందో స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి, న్యూట్రల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. రాగానే ఇమ్మీడియట్గా ఆయనకు షోకాల్ నోటీస్ ఇవ్వాలి, దాని ప్రకారం ఏదైతే ఉందో యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉండాలి. కానీ ఉంటే ఏంటంటే మళ్ళీ వీళ్ళు అదే స్పీకర్ మీద అసమ్మతి తీర్మానం పెట్టి పోతే అందుకు వాళ్ళ సీటు కాపాడుకోవడానికి స్పీకర్ కూడా ఉన్నారు. స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకొని వెళ్ళకపోతే నేను ఏ పని పోదామన్నది డెసిషన్ ఉన్న వాళ్ళు అయితేనేమో స్పీకర్గా ఉంటారు. ఇక్కడ అది ఎక్కడ ఉన్నది ఎథిక్స్ అన్నది మొత్తం లేకుండా పోయింది. ఈ దాంట్లో ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరూ ఎగిరిపోతారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు తీసుకోవాలంటే కూడా వీళ్ళ కాంగ్రెస్ కూడా మళ్ళీ ఒక లిట్మస్ టెస్ట్ టెస్ట్ అవుతుంది. లిట్మస్ టెస్ట్ అంటే లిట్మస్ పేపర్ ఉంటుంది చూడండి సైన్స్లో, అది ఆ టెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కడియం సిఆర్ కానీ వీళ్ళు మారిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళను ఒక దెబ్బకు తీసేవతలు వారేసి ఓ 10 బై ఎలక్షన్లు వస్తే అందులో రిజల్ట్ ఏంటన్నది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎమ్మెల్సీలు కూడా జంప్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేస్తే కూడా వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది. అది చేయకుండా ఇక్కడ దానం నాగేందర్ ఒకడు బయటపడదా మళ్ళీ ఏమన్నది కాకుండా మిగతా అందరు కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇది ఉన్నది. ఇక్కడ పార్టీలు కూడా ఒకసారి కొద్దిగా మోరల్ వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ పెంచుకోవడానికి చూడాలి. దానికి ఏదైతే ఉందో బీజేపీ కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఎవరేమున్నారు జంప్ కానీ చూద్దాం, ఇక్కడేమున్నది అక్కడేమున్నది. వీళ్ళు వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత పటిష్టంగా చట్టాలను ఏమున్నది, కాకపోతే ఎంతసేపు రామజన్మభూమి ఒక సమస్య, తర్వాత ఆర్టికల్ 370 ఒక సమస్య, తర్వాత మిగతా ఏదైతే ఉన్నది కదా. ఇక మిగతా వాల్యూస్ దాంట్లో కూడా వీళ్ళు ఏదైతే ఉందో నేనేమంటున్నా ఇవాళ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏదైతే ఉందో ఇప్పటికి కూడా మొత్తం నార్త్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మొత్తం శ్రామిక శక్తి అంతా నార్త్ ఇండియన్సే మొత్తం వచ్చిన వాళ్ళు. ఇక్కడ భిక్షాటన చేసిన వాళ్ళు మన జుబ్లీ చెక్ పోస్ట్ కాడ కూడా రాజస్థాన్ వాళ్ళు పాపం గరీబ్ ఇటువంటి వాళ్ళ గురించి ఇక బీజేపీ పట్టించుకోవాలి కదా. అది వీళ్ళు ఎంతసేపు మేము రోజుకి 28 కిలోమీటర్ల హైవే నిర్మాణం చేస్తున్నాం. హైవే నిర్మాణం కాదు, మొట్టమొదట గంగా కావేరి లింక్ ప్రాజెక్టు ఎప్పుడు 2000 అది ఆయన ఆ కాలం సచ్చి ఎక్కడున్నాడు స్వర్గంలో. అటువంటి వీళ్ళు పర్మనెంట్ సొల్యూషన్స్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళకున్న అవకాశం ఏదైతే ఉందో మళ్ళీ ఇంకోళ్ళకి వస్తుందా పోతా అన్న విషయం వేరు. బీజేపీ కూడా చాలా పటిష్టంగా చేయాలి, విజిలెన్స్ని పెంచాలి ఉన్నది. ఇప్పుడు రికార్డ్స్ చూడు మొత్తం సెంట్రలైజ్ చేసి పడేయాలి, రెవెన్యూ రికార్డ్స్ సమస్యలు అన్న దాని మీద కూడా వీళ్ళు ఇంకా దానికి పటిష్టంగా లేదు. అందుకోసం వీళ్ళు ఈ చేయాలంటే స్పీకర్ ఇస్తాడా లేదా అన్నది ప్రతి ఒక్కరు కుర్చీగా పాడుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని వీళ్ళు ఇప్పటికి కూడా పార్లమెంట్లో కరెక్ట్ బిల్లును మళ్ళీ అమెండ్మెంట్ చేసి దాన్ని ఏదైతే ఉందో ఒకసారి స్పీకర్ ఒకటి సింపుల్ ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఒకసారి పార్టీ జంప్ అయిపోతే మళ్ళీ ఈజ్ ఇనెలిజిబుల్ ఫర్ ఎనీ ఫర్దర్ కాంటెస్టింగ్ అకార్డింగ్ టు ఏదైతే ఉందో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద వాళ్ళ అనర్హులను ప్రకటిస్తే అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఇక లేకపోతే ఇది మొత్తం మార్క్స్ ట్రైనింగ్ అంటారు కదా, గెలుపు గుర్రాలను కొనుడు అమ్మడం అన్నది అన్ని నడుస్తూనే ఉంటుంది. ఇక ఇది ప్రజలకు ఏంటంటే పట్టింపు లేని వ్యవస్థ. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఉన్నారో మధ్య తరగతి వాళ్ళు మొదట క్రష్ అవుతారు. ఇక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా దీనికి ఏదైతే ఉందో బీజేపీ ఇప్పుడు వచ్చి ఇంకా 800 ఎంపీ సీట్లు వేస్తాము అవన్న దాని మీద చట్టసభలో చేసే చట్టం ఏదైనా 800 ఉన్నా 8000 ఉన్నా గదే బిల్ పాస్ చేస్తారు. మీరు 800 వేస్తే ఇంకా 300 చిల్లర పబ్లిక్ సొమ్ము తినడానికి. ఎందుకంటే వాళ్ళకు ఆ ఫ్రీ అకామిడేషన్, నెలకు పుక్కడి జీతాలు, బాడీ గార్డ్స్, సెక్యూరిటీస్ ఇవన్నీ పెరుగుతాయి కదా. అక్కడ ఇంకా లేని ఇప్పుడు చెప్పకూడని సమస్య కూడా వస్తుంది. రేపు ఫ్యూచర్ ఉన్న దాని మీద వదిలిపెట్టేసి ఏదైతే ఉందో మన డీలిమిటేషన్ మీద పోదామన్నది అది ఒకటి తప్ప ఉన్నదాన్ని పకడ్బందీగా చేద్దామన్నది ప్రజల మీద పట్టింపు అన్నదాన్ని వీళ్ళు పెట్టాలి. ఇంకొకటి అన్నిటికంటే శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు కూడా
అటు టీడీపీ నాయకుల్ని కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఇతర పార్టీ నాయకులు ఎవరిని తీసుకున్నా కూడా అప్పుడు రాని అడ్డంకులు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కోర్టుకు వెళ్ళి చట్టాలు, రాజ్యాంగాలు ఇవన్నీ మాట్లాడుతుంది అనేది ఒకటైతే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపు మాదే అని. ఏ ధీమాతో చెప్తున్నారు? కాదండి, ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను తీసుకోలేదన్నామా, లేకపోతే దాంట్లో ఎక్కడ కూడా మేము ఎవరితో రాజీ పడట్లేదు, తీసుకున్నామని చెప్తున్నాం కదా. తీసుకునేది వాస్తవమే, ఒప్పుకోవాల్సింది కూడా అవసరం. ఆ రోజు తెలంగాణ రాజకీయ సుస్థిరతన లేకపోతే తెలంగాణ అభివృద్ధి పేరిటన మేము చేసినటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తలే, ఎవరు కూడా మా మీద కోర్టుకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఒక సాహసం చేసింది. తన పార్టీ ఎమ్మెల్యేలను నిలువరించడానికి, పార్టీ మారకుండా చేయడంలో విజయం సాధించడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళినాం, మేము విజయం సాధించినాం. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం 22 నెలల పాలనలో 50 సార్లు